హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 హోండా యాక్టివా ఓబిడి 2Bకి అప్డేట్ చేసిన వెహికల్ అనమాట. హోండా యాక్టివా 6G, యాక్టివా 7G అట్లాంటి పేర్లు అయితే మొత్తం రిమూవ్ చేశారు. సింపుల్గా యాక్టివా అని చెప్పేసి పేరు పెట్టారనమాట. ప్రస్తుతానికి మన దగ్గర బ్లాక్ కలర్ అయితే ఉంది. ఈ వెహికల్ మీరు 6 కలర్స్లో చూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయండి. నాకైతే బ్లూ కలర్, బ్లాక్ కలర్ అయితే చాలా బాగా నచ్చినాయి. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఆనుడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,11,000 రూపాయలు లభిస్తూ ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 10,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. మీకు మంచి సిబిల్ స్కోర్ ఉండి బజాజ్ కార్డు ఉంటే మాత్రం 0 డౌన్ పేమెంట్ చేసి కూడా ఈ వెహికల్ అయితే మీరు తీసుకెళ్ళిపోవచ్చు. తెనాలి ప్రణవ్ హోండా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ వెహికల్ మీకోసం నాకు రివ్యూ చేయడానికి ఇచ్చినందుకు. సో అక్కడ మీరు పర్చేస్ చేయాలనుకుంటే బజాజ్ కార్డుతో 0 డౌన్ పేమెంట్ చేయొచ్చు అనమాట. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 80 కిలోమీటర్ల పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 45 to 50 కిలోమీటర్స్ లోపే ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ యాక్టివా అయితే పర్చేస్ చేయొచ్చు. ఒకసారి స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఇంజన్ విషయానికి వస్తే 12 ఎయిర్ కూల్డ్ 110cc ఇంజన్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. 8 PS పవర్, 9.5 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసిద్ది. తర్వాత రైడ్ చేస్తాను కదా, అప్పుడు మాట్లాడుకుందాం పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. బెల్ట్ డ్రైవ్తో లభిస్తూ ఉంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మీకు 130 mm డ్రమ్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. కాంబీ బ్రేక్ సిస్టమ్తో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. అంటే బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ ఎంగేజ్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. డిస్క్ బ్రేక్ ఆప్షన్ అయితే యాక్టివాలో అయితే ఏమీ లేదు. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ మీకు 3 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఇది DLX వేరియంట్ కాబట్టి మీకు LI వీల్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ 90/90 12 ఇంచ్ టైర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ 90/100 10 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 162 mm తో లభిస్తూ ఉంది. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది. ఇందులో 2 mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. అంత తొందరగా అయితే కింద మీకు తగలదు అనమాట పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు. సీట్ హైట్ విషయానికి వస్తే 765 mm అనేది ఇచ్చారు. 5.2, 5.3 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. ఎందుకంటే వెయిట్ కూడా కొంచెం తక్కువగానే ఉంది. 105 kg మాత్రమే ఉంది. లైట్ వెయిట్ అయితే అనిపించింది అనమాట నాకైతే. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 5.3 లీటర్స్ అయితే ఇందులో పట్టిద్ది. బ్యాక్ సైడ్ అయితే మీరు ఫ్యూయల్ ఫిల్ చేసుకోవాలి. ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే ఇచ్చారు. అది కూడా మీకు E20కి సపోర్ట్ చేసిద్ది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఇది DLX వేరియంట్ కాబట్టి ఫ్రంట్ LED హెడ్ లైట్తో లభిస్తూ ఉంది. సో మీకు బెటర్ విజిబిలిటీ అయితే నైట్ టైం ఉండిద్ది. బ్యాక్ సైడ్ మీకు టైల్ లైట్ అయితే బల్బ్ ఇచ్చారు. LED అయితే ఏమీ ఇవ్వలేదు. అలాగే సిగ్నల్ లైట్స్ కూడా మీకు బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. సో ఈ రెండింటిని కూడా LEDకి అప్డేట్ చేస్తే బాగుంది అనిపించింది నాకు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే 4.2 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు కన్సోల్ అయితే చూస్తానికి ఎలా ఉండిద్ది. స్పీడోమీటర్ అయితే ఉంది, క్లాక్ ఉంది, ఫ్యూయల్ గేజ్ ఉంది, పైన ఎకో ఉంది, డిస్టెన్స్ టు ఎంటీ ఉంది. అలాగే మీరు సెట్టింగ్స్ లోపలికి వెళ్ళినట్లయితే ఫంక్షన్, డిస్ప్లే, జనరల్, సర్వీస్ ఇట్లాంటి చాలా ఫీచర్స్ అయితే మీకు ఈ కన్సోల్లో చూపిస్తూ ఉంది. ఈ కన్సోల్ కిందే మీకు చిన్న గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. 1 లీటర్ వాటర్ బాటిల్ బట్టి అంత స్పేస్ అయితే ఉంది. అలాగే పక్కన మీకు Type-C ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఈ సాకెట్ ద్వారా మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక క్యారీ హుక్ అయితే ఉంది. దీంతో పాటు ఈ సీట్ కింద కూడా ఇంకొక క్యారీ హుక్ అయితే ఇచ్చారు. 2 క్యారీ హుక్స్తో మీకు యాక్టివ్ అయితే లభిస్తూ ఉంది. ఇంకా కీ విషయానికి వస్తే ఇక్కడ నుంచి మీరు సీట్ ఓపెన్ చేయొచ్చు, ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయొచ్చు, ఇగ్నిషన్ ఆన్ చేయొచ్చు, హ్యాండిల్ లాక్ వేసుకోవచ్చు. ఇట్లాంటి ఫీచర్స్తో లభిస్తూ ఉంది. సీట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది. సీట్ కంఫర్ట్ కూడా ఈ వెహికల్ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ అలాగే గ్రాబ్ రైలు మీకు ఇట్లా డిజైన్ చేశారు. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే 18 లీటర్స్ అయితే ఇచ్చారు. ఒక చిన్న హెల్మెట్ అయితే పట్టింది. కొద్దిగా ఎక్కువ బూట్ స్పేస్ ఇస్తే బాగుంది అనిపించింది నాకు. రైడర్ ఫుట్ రెస్ట్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంది, అంత తక్కువ అయితే ఏమీ లేదు. సో మీరు 20 లీటర్స్ వాటర్ క్యాన్ అయితే ఈజీగా పెట్టుకుని ట్రావెల్ చేయొచ్చు అనమాట. రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. అలాగే ఈ వెహికల్ స్కిప్ చేయకుండా కిక్ రాడ్ కూడా ఇస్తా ఉన్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కొన్ని కంపెనీస్ అయితే కిక్ రాడ్ అయితే రిమూవ్ చేస్తూ ఉన్నారు కదా. సో ఈ యాక్టివా వెహికల్లో మీకు ప్రజెంట్ కిక్ రాడ్ అయితే లభిస్తూ ఉంది. ఫైనల్ గా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్ కి రైట్ సైడ్ మీకు ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్ కి సంబంధించిన ఒక స్విచ్ అయితే ఇచ్చారు. దాంట్లోనే ఇన్బిల్ట్ గా సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఉంది. దాని కింద మీకు జాయ్స్టిక్ అయితే ఇచ్చారు. ఈ జాయ్స్టిక్ ద్వారా ఈ కన్సోల్ ఉన్న ఫీచర్స్ ని మీరు ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. హ్యాండ్ బ్రేక్ కూడా ఇచ్చారు, దీన్ని కూడా స్కిప్ చేయలేదు. సో ఇవి యాక్టివా 110కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఓకే, 12 ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఈ వెహికల్లో ఇచ్చారు. పవర్ కన్నా టార్క్ అయితే ఎక్కువ ఉంది. యాక్సిలేటర్ ఇవ్వగానే మీరు అంత ఎక్కువ పికప్ అయితే నోటీస్ చేయరు. కంప్యూటర్ పర్పస్గా ఈ పవర్ అండ్ టార్క్ అయితే సరిపోయింది. యాక్సిలేటర్ మొత్తం నేను తిప్పేసేసాను. $85 km/h స్పీడ్కి అయితే మనం రీచ్ అయ్యామన్నమాట. ఈజీగా 80 km పైనే వెళ్ళొచ్చు మనము. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు. కంఫర్ట్ చాలా బాగుంది.
నేను 5'8" హైట్ అయితే ఉంటా, నాకు 2 కాళ్ళు కూడా ప్రాపర్గా కింద అందినాయి. అలాగే ఫ్రంట్ ఏమి తగలట్లేదు చూసారా. 5'8", 5'9", 5'10", 5'11" హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఎకో అని చెప్పి చూపిస్తుంది కదా, స్లోగా వెళ్తే మనకి ఎకోలో ఇలా చూపిస్తూ ఉండిద్ది స్పీడోమీటరు. కన్సోల్ విజిబిలిటీ బాగుంది. ఇప్పుడు టైం వచ్చేప్పటికి యాక్చువల్లీ 118 అయితే అవుతుంది. ఈ టైంకి కన్సోల్ విజిబిలిటీ క్లియర్గానే ఉందన్నమాట. బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. యాక్టివా 110లో మీకు డిస్క్ బ్రేక్ ఆప్షన్ అయితే ఏమీ లేదు, అయినప్పటికీ మీకు బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది. బ్రేక్స్ పరంగా ఇబ్బంది అయితే ఏమీ లేదు. సస్పెన్షన్ అయితే టెలిస్కోపిక్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ మీకు మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ కూడా బాగుంది. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. సో యాక్సిడెంట్ ఇచ్చే కొద్దీ వెళ్ళిపోతూ ఉంది. ఈ స్కూటర్ ఎవరు పర్చేస్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే కొంచెం వెయిట్ తక్కువ ఉండాలి, అలాగే నాకు మంచి స్కూటర్ కావాలి, రిఫైన్మెంట్ స్మూత్గా ఉండాలి, మంచి రీసేల్ వాల్యూ కావాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే యాక్టివా 110 అయితే కొనుక్కోవచ్చు. మంచి మంచి కలర్స్ అయితే మీకు ఉన్నాయన్నమాట. సో మీకు నచ్చిన కలర్ అయితే మీరు కొనుక్కోండి. కన్సోల్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. కంఫర్ట్ బాగుంది. మెయిన్ కంఫర్ట్ ప్రియారిటీ అనుకుంటే మాత్రం మీరు కొనుక్కోవచ్చు. హోండా ఇంజన్స్ రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్గా ఉండేది, చాలా బాగుంటుంది హోండా ఇంజన్ అయితే. ఒకసారి మీరు ఈ స్కూటర్ కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి, టెస్ట్ రైడ్ చేయకుండా మాత్రం కొనొద్దు. బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. డిస్క్ బ్రేక్ ఆప్షన్ అయితే ఏమీ లేదు ఈ వెహికల్లో, కానీ మీకు బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది చూసారా. హార్డ్ బ్రేకింగ్ అయితే నేనేం చేయట్లేదు, కాంబీ బ్రేక్ సిస్టమ్తో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి అన్నమాట. సో ఇది నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. కొనే ముందు టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కొనుక్కోండి. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. స్కూటర్ అంటేనే యాక్టివా. చాలామంది యాక్టివా అయితే పర్చేస్ చేస్తూ ఉన్నారు. నేనైతే మీకు స్కూటర్స్లో 110cc ఒక వెహికల్ కావాలి, మంచి రీసేల్ వాల్యూ ఉండాలి అనుకుంటే యాక్టివానే సజెస్ట్ చేస్తా. ఇన్నిట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే కన్సోల్ 4.2 ఇంచెస్ ఫుల్ డిజిటల్ TFT కన్సోల్ ఇచ్చారు కదా. డే టైమ్ కన్సోల్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. మీరు కావాలంటే థీమ్ మార్చుకోవచ్చు. అలాగే మీకు Type-C ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు, ఫ్రంట్ గ్లోవ్ బాక్స్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ కూడా బాగానే ఉంది, కంఫర్టబుల్గా మీరు రైడ్ చేయొచ్చు అనమాట. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలంటే ఒకసారి ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. సో ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.